శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లడానికి విస్తృతంగా చర్చించడం జరిగిందని అన్నారు. నిన్న సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ సభలో ఉద్యమకారులను ఉద్దేశించి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడిన అంశంపై ఆయన స్పందించారు. ఉద్యమకారులందరికీ గుర్తింపు దక్కాలని, కేసులు ఉన్న వాళ్ళైనా కేసులు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అనే ప్రశ్న వస్తుందని అన్నారని, కేసులు అనే విషయానికి వస్తే అవి అనేక రకాలు అని, కేసులు అయి జైలుకు పోయిన వాళ్ళు ఒకటి, రెండవది కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు, మూడవది బైండ్ ఓవర్ అయ్యి ఒక రాత్రి మొత్తం స్టేషన్లో ఉన్నవాళ్ళు అని, మిలియన్ మార్చ్కు పోవద్దని, సాగరహారంలో పాల్గొనొద్దని, సకల జనుల సమ్మె చేయొద్దని, 151 కింద అరెస్టులు చేసి బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఉన్నవారి కిందకే వస్తారని, ఏ కేసులు లేకుండా ఉన్నవాళ్ళు నిరాహార దీక్ష శిబిరాల దగ్గరకు రోజు వచ్చి టెంట్లు శుభ్రం చేసి నీళ్లు పెట్టి దీక్షలో కూర్చున్న వారికి దండలు వేసి నిరాహార దీక్షలు విజయవంతం చేయడానికి సహకరించిన పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు కూడా కేసులైన వారితో సమకాలికులు అని, ఎవరు ఉద్యమకారులు అని గుర్తించడానికి దానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి ఇంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు నామిరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొండా పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యమకారులకు సంబంధించిన అంశంపైన, సమస్యలపైన చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం ముందుకు ఎలా వెళ్ళాలి, సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనేటువంటి విషయాన్ని మేము సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది ఈరోజు. ఇదే విధంగా నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ సభా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంపై గతంలో ఈ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున మేము సార్ గారిని కలిసి వారి నివాసంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ సుదీర్ఘంగా మేము చర్చించి సార్ గారి దృష్టికి తీసుకుపోవడం, సార్ కూడా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్ పంచతత్వ పార్కులో ఈరోజు ఉద్యమకారులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చేసుకొని గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదు అయి కేసులు అయిన వారికే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాని ఉద్యమకారులను గిట్లా గుర్తించాలని మేము సార్ గారిని గతంలో కలవడం జరిగింది, ప్రొఫెసర్ కోదండరాం సార్ గారిని. ఈ అంశంపై ఇంతకుముందుకే మేము చర్చించాము. సార్ గారి దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము వారి దృష్టికి తీసుకుపోయింది ఏంటంటే, మా మీద ఎఫ్ఐఆర్ అయింది, మాతో పాటు పనిచేసినప్పుడు ఉద్యమంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు గిట్ల ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ మీద ఎటువంటి కేసులు కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని గిట్ల గుర్తించాలని మేము ఏదైతే
కాన్సెప్ట్ ఎంచుకున్నామో ఆ విషయం ఇట్లా సార్ గారితో చర్చించి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఆ విషయంలో సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ విషయంలో మీ అందరికీ మేము న్యాయం జరిగే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఆ సార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇట్లా ఆ సందర్భంగా వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఈ యొక్క కాన్సెప్ట్ ఎంచుకొని ఈ యొక్క తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఉద్దేశించి మెయిన్ ఏంటంటే గతంలో మేము ఉద్యమంలో పనిచేసినప్పుడు మేము ఒక్కరేం చేస్తే ఉద్యమం అయితే కాలేదు కదా, మాతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిస్తేనే అయితేనే అది ఉద్యమం అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో గిట్లా అందరి మీద కాకుండా ఏదో ఒకరి మీదనే చేయడం జరిగింది. మరి ఆ ఒకరి మీద చేసి మిగతా వాళ్ళ మీద చేయకపోతే మరి వాళ్ళ తప్పు కాదు కదా. ఆ చేసే క్రమంలో గిట్లా వాళ్ళ మీద గిట్లా చేసి ఉంటే మరి మాతో పాటు కూడా వాళ్ళ గిట్ట న్యాయం జరిగేది. ఆ రోజు మరి అట్లా వాళ్ళు చేయలేదు. చేయకపోవడం వల్ల గిట్లా వాళ్ళు ఉద్యమంలో పాల్గొని విలువైన వయసుని సమయాన్ని ఆర్థికంగా ఎంతో నష్టపోయిన కాబట్టి వాళ్ళని గిట్లా గుర్తించి వాళ్ళకి ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళతో సమానంగా గుర్తించి వాళ్ళని గిట్ల ఈ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ఈ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ సందర్భంగా మేము సార్ గారిని ఈ సత్య న్యూస్ ద్వారా మేము కోరుచున్నాం.